మళ్ళీ ఈ డబ్బాలో నేను నిమ్మ చెట్టు పెట్టినా అండి. చూడండి ఎంత పెద్దగా అయిందో ఇది. దీనికి మళ్ళీ కాయలు కాసే టైం వచ్చింది. ఇది నేను తీసేసి కింద పెట్టాలని అనుకుంటున్నా. ఇది ఎక్కడ పెట్టాలో అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీన్ని చూసారండి, ఇవన్నీ దానిమ్మ తొక్కలు, బీట్రూట్ జ్యూస్ చేస్తే వస్తాం కదండి, అదన్నీ కలిపి ఇందులో ఇంకా ఎగ్ షెల్స్ అన్నీ ఉన్నాయండి. చూడండి, ఇది వచ్చేసి నాది మిరప చెట్టు అండి. దీని పక్కన నేను కాగడం మల్లె పెట్టిన. దీని తర్వాత వచ్చేసింది ఇది నేను మెట్ల మీద సెట్ చేసుకున్నాను అండి. ఇది గులాబీ చెట్టు. నాకు చాలా ఇష్టం అండి గులాబీ పూలు. అసలు నాకు పూల చెట్లు అంటే చాలా ఇష్టం. ఇది తెల్ల గులాబీ. దీనికి కూడా మొగ్గలు వచ్చినాయి చూడండి, చిట్టి గులాబీ. ఇవి కూడా పూస్తాయి. ఇట్లా నేను చెట్లలో వేసుకుంటూ ఉంటా. ఇప్పుడు మీకు నేను చూపించేది ఏమిటంటే ఈ తొక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ నేను తీసి ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మన గులాబీ చెట్లో ఈ తొక్కలు ఉన్నాయి కదా, ఇవి దీనికి యూరియా అన్నట్టు బలం. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే ఈ గులాబీ మొక్కలు సైడ్కి ఇట్లా మట్టి తవ్వి పెట్టుకుంటా, ఇందులో వేసేసుకుంటుంది. ఇది చాలా బలాన్ని ఇచ్చి పూలు మనకు చాలా పూస్తాయి. దీన్ని గులాబీ మొక్కలకి ఒళ్ళు గుచ్చుకుంటున్నాయండి. చూసారండి, ఇప్పుడు మొగ్గలు వచ్చినాయి చూడండి. ఈ విధంగా నేను అనేది చూసారా, ఎర్రని గులాబీ మొక్క అండి, మొగ్గలు వచ్చేసినాయి చూడండి. పక్కకి తవ్వేసి ఈ విధంగా మట్టిని పక్కకు తవ్వేసి చూసారండి, దీంట్లో ఎగ్ షెల్స్ దానిమ్మ తొక్కలు, ఇంకా అరటిపండు అండి, అరటిపండు తొక్కలు ఈ విధంగా వేసి దీని మీద మేము మట్టి వేసేస్తానండి. పక్క నుంచి తవ్వుకొని మనం చూసారండి, ఎంతో బలంగా ఉంటాయి చెట్లు. పూలు కూడా ఎర్రగా పెద్దగా పూస్తాయి ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లో కూడా ఈ తెల్ల గులాబీ చెట్లు కూడా మనం వేసుకుందాం. ఇందులో వేసుకుందాం అండి పక్కకు తవ్వి. చూసారండి ఎన్ని వచ్చేసినాయో. దీన్ని చూసారండి, దీన్ని కూడా మనం ఇందులో వేసేసుకున్నాం. ఈ తొక్కల్ని ఇలా నేను వేస్ట్ చేయకుండా ఈ పూల కుండీలలో వేసుకుంటూ ఉంటానండి. దీనికి చాలా బలం అండి చెట్లకు వచ్చేసి. చూసారండి, ఈ చిట్టి గులాబీ అండి ఇది. దీనికి కూడా చాలా పూలు పూస్తాయి. ఇప్పుడైతే మొగ్గలు వచ్చినాయి, ఇంకా చాలా మొగ్గలు వస్తాయి.
చెట్టు కూడా చిన్నగానే ఉంది. ఇందులోనే నేను ఇంకా మిరప చెట్టు కూడా వేసుకున్నాను. చూడండి, మిరపకాయ ఒకటి కాసింది కనిపిస్తుందండి. దీనికి ఒక మిరపకాయ అనేది వచ్చింది, చూసారండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. కానీ ఇంకా మా ఇంట్లో చాలా స్థలం లేక నేను చెట్లు అనేవి పెట్టుకోలేకపోతున్నాను. ఓకే అండి.